చెంగల్వుప్పులు కథావేదిక ఆత్మీయ శ్రోతలకు, కథాభిమానులకు, సాహిత్యాభిమానులకు స్వాగతం. నమస్కారం. నేను మీ బొడపాటి చంద్రశేఖర్ని. ఎంఏలుగా ఆబాల గోపాలానికి పరిచితులై అందరినీ ఒకే రకంగా అలంచిన శ్రీ మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహరావు గారి ప్రెషర్ కుక్కర్ అనే కథను చదవబోతున్నాను. కథ ఇతివృత్తాంతం అంతా ప్రెషర్ కుక్కర్ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఒక కొత్త జంట సంసారారంభంలో అలక తగాదాలకు ఓ చక్కని రూపమే ఈ కథ. సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల కథకులు ఆర్కే నారాయణ్ మాల్గూడి డేస్లో సృష్టించిన మాల్గూడి అనే పట్టణం నిజంగా ఉందేమో అన్న భ్రమను కలిగించింది. లేదనుకుని నిర్ధారించుకున్న వారు ఆశ్చర్యపోయారు. కానీ ఎమైల్ గారు నివసించిన నూజివీడు పట్టణం ఉంది. దానికెంతో చారిత్రక నేపథ్యం ఉంది. మహానుభావులు ఉన్నారు అక్కడ. ఆ నూజివీడును తన సాహితీ ప్రతిభా ప్రకాశనంతో తెలుగు సాహిత్య పటంలో నిలిపిన ఘనత ఎంఏఎల్ గారిదే. అది వారి చొరవే, చలవే. ఎంఏఎల్ బహుముఖీన ప్రతిభ సంభ్రమాశ్చర్యాలను కలుగచేస్తాయి. అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా, సాహితీవేత్తగా, సాహిత్య పరిశోధకుడిగా, అద్భుత ఉపన్యాసకుడిగా, సంభాషణాకారుడిగా, సమయస్ఫూర్తి గల వ్యాఖ్యాతగా, ఇలా ఓ కార్త వీర్యార్జునుడే. తెలుగు భాష తన స్నిగ్ధతను, సౌకుమార్యాన్ని, ప్రౌఢతను ఆయన గళ నుండి వచ్చిన పదాలలో, పదబంధాలలో విని ఎంతగా మురిసిపోయి ఉంటుందో. ఆరుద్ర వాత్సల్యాన్ని, ప్రేమను పొంది వారింట్లో బిడ్డగా పెరిగి ఎదిగినవాడు ఎంఏఎల్. సమగ్రాంధ్ర సాహిత్య రచనలో ఆరుద్రకు కుడి భుజమే అయ్యాడు. రామలక్ష్మి ఆరుద్రకు తాళ్లపాక వారి పలుకుబళ్ళు రచనలో ఎంతగానో సహకరించాడు. గురజాడ సెప్టెంబర్ 21వ తేదీని జన్మించాడు. అదే నెలలో అదే తేదీన ఎంఏఎల్ కన్ను తెరవటం యాదృచ్ఛికమే అయినా గురజాడలోని సాహితీ ప్రియత్వం, సునిశ్చిత పరిశీలన, పరిశోధనా తత్వం, వ్యంగ్యం, హాస్యం, ప్రత్యేకించి దార్శనికతను పుణికిపుచ్చుకున్నారు ఎంఏఎల్. అది మాత్రం యాదృచ్ఛికం కానే కాదు. విశేషించి ఓ విశేషమే, వారిలోని ఓ విశిష్ట గుణమే. ప్రాచీన ఆధునిక సాహిత్యాలతో పాటు విశ్వసాహిత్యాన్ని తనలో పొదువుకున్నారు గురజాడల. ఇదే ఎంఏఎల్ రచనల్లో, సంభాషణల్లో ప్రతిబింబిస్తుంది. హాస్యం చిందులేస్తుంటుంది వారి మాటల్లో. ఎదుటి వారిలోని లేశమాత్రపు ప్రతిభకు పులకించి సలాం కొట్టి గులామయ్యేవారు. ఇందుకు కాదు, శ్రీధుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి, దివాకర్ల వెంకటావధాని ఎంత ఇష్టులై దగ్గరయ్యారో యువకవులైన అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేను అంతే కాదా? వీరి కవితా కన్యలను తన నాలుక మీద నృత్యం చేయించారు. తన భుజాలను పల్లకిగా చేసి ఊరేగించారు. వారికి ఒక సెలబ్రిటీ స్టేటస్లో వచ్చేట్లు చేస్తారు తన మాటలతో. నేటి సామాజిక మాధ్యమాలలో దానే కాదు వైరల్ అంటున్నాం మనం. మన ఆలోచనలు, ఊహలను ఎంఏఎల్కు చెప్తే చాలు, వాటికి ఒక అందమైన రూపాన్నిస్తాడు అని అందరికీ భావన. దానివల్ల ఎంతమంది లాభించారు. అంతా తానే, అనిటా తానే కావాలనే ఇష్టం, ఆరాటం, తపన ఆయనకు. అక్షరం అంటే ఎంఏఎల్కి ఎంత మక్కువో, ఈ మక్కువే ఎంఏఎల్ను రచయితలతోనూ, నటులతోనూ, గాయకులతోనూ, దర్శకులతోనూ, సంగీత దర్శకులతోనూ స్నేహం చేయించింది. ఎంఏఎల్ ఓ స్నేహ పారిజాతం. ఎంఏఎల్ స్నేహసుధను గ్రోలటానికే కాదు, వారందరూ నూజివీడు పట్టణానికి వచ్చారు. ముఖ్యంగా ఇటీవల దివంగతులైన ప్రముఖ గాయకులు డాక్టర్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంఏఎల్తోనూ, నూజివీడుతోనూ పెనవేసుకున్న బంధాన్ని, అనుబంధాన్ని తన జీవితాంతం నిలుపుకుని పెంచుకున్నారు, పంచుకున్నారు. వారి పుస్తకాలను ఆవిష్కరించడానికి 2 ఏళ్ల క్రితం కూడా నూజివీడు వచ్చారు. చిలిమే ఎంఏఎల్కు కలిమి. శ్రీశ్రీ మహాప్రస్థానం కంటతా వచ్చిన ఓ రిక్షా తొక్కేవానితో స్నేహించారు. ఎంత ముచ్చటపడిపోయారు. ఎంఏఎల్ స్నేహం చేయటానికి ఆ అక్షరం, ఓ మంచి మనసు, ఇవే భూమికలు. ఎంఏఎల్ గురించి ఇంతటి సుదీర్ఘ పరిచయం అవసరమా అని అనుకునేవారికి, లేదా నన్ను ప్రశ్నించేవారికి, అవును, అంతటి ప్రతిభామూర్తిని, సౌజన్యశీలిని, స్నేహశీలిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటాను. ఇక ఇద్దరి గురించి పేర్కొని నా ఈ పరిచయాన్ని పక్కన పెడతాను. వారిలో ఒకరు శ్రీ ఎస్టిపి వెంకటేశ్వర్లు గారు.
ఎంవిఎల్ గారి శిష్యుడు, ఆయన నీడగా మసలినవాడు. శ్రీరాముడికి ఆంజనేయుడిలా ఎంవిఎల్కు శ్రీ ఎస్టిపి వెంకటేశ్వర్లు గారు. ఎంవిఎల్ భౌతికంగా దూరమైన తర్వాత ఎంవిఎల్ సాహితీ సమాఖ్యను స్థాపించి వారి జయంతి వర్ధంతులను నిరాఘాటంగా సమర్థంగా అన్నిటికీ మించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక వ్రతంలా ఆచరిస్తూ చేస్తుంటారు. అందుకు వారికి నమస్సులు. ఇక రెండో వ్యక్తి శ్రీ బ్నిమ్. పలకడానికి కొంచెం ఇబ్బందికరమైన పేరుకే కానీ స్నేహం చేయదగ్గ వ్యక్తి, కలుపుకోదగ్గ వ్యక్తి. ఈ ఆత్రేయపురం కుర్రాడు తన లేఖలతో ఎంవిఎల్ను ఆకర్షించి వారికి ఎంతో ఆత్మీయుడయ్యాడు. ఎంవిఎల్ గారు అనారోగ్యంగా ఉన్న రోజుల్లో హైదరాబాద్లో ఆయనతో ఎక్కువ సమయాన్ని గడిపిన ఓ గొప్ప అభిమాని, నిజమైన అభిమాని. వారి కుటుంబానికి హితుడు, సన్నిహితుడయ్యాడు. కార్టూనిస్ట్గా, క్యారికేచరిస్ట్గా, రాతగాడుగా, గీతకారుడిగా ఎదిగినవాడు. ఈ ఆత్రేయపురం కుర్రాడి మనస్సు పూతరేకుల మీద కమ్మటి నెయ్యిలా, పంచదారలా ఉంటుంది. బాపు రమణలకి ఎంతో ఇష్టడు, ఆత్మీయుడయ్యాడు. బాపు, రమణ, ఎంవిఎల్, బ్నిమ్కు త్రిమూర్తులు. వీరి ప్రతిభలో ఓ అద్భుత పార్శ్వం ఉంది. అది చెప్పకుండా ఈ ముగింపు ఇవ్వలేను వీరి పరిచయానికి. వీరు 230 డాన్స్ బాయలను రచించారు. అవి ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటికీ ఎంవిఎల్ గురించి ఎంతో ఆనందంగా, పరవశంగా గుర్తు చేసుకునే అతి తక్కువ మంది నిజమైన వారి అభిమానుల్లో శ్రీ బ్నిమ్ ఒకరు. ఇంతటితో ఈ పరిచయానికి స్వస్తి చెప్తూ ఇక విందామా? ప్రెషర్ కుక్కర్. రచన శ్రీ ఎంవిఎల్. నెలకి 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు అయితే నిమిషం ఒక యుగంలా గడిస్తే ఒక నెలకి ఎన్ని యుగాలు అవుతుంది వాయ్ అన్న ప్రశ్నకి టక్కుని జవాబు చెప్పగల కొత్త జంట వెంకట్రావు, శుభలక్ష్మి. అది ఆషాఢ మాసం కాదు, తప్పనిసరిగా వీరహంతో వేగిపోవటానికి. ఫిబ్రవరి నెలన్నా కాదు, 2 రోజులు తగ్గుతుందని ఆశపడటానికి. ఈ ఎండలు మండే ఏప్రిల్ నెల. ముందుంది ముసళ్ల పండగ అని వార్నింగ్ ఇస్తోంది రోహిణి కార్తె. కొత్త దంపతులకి కోటి పరిమళాలు అందించే మల్లెపూలు ఒక పక్క, సగం సగం కలిపి తింటే రుచి పెంచే రసాలు ఒక పక్క. పగలంతా ఉక్కబెట్టిన చల్లగాలి తిరిగేసరికి స్నానం చేసి పౌడర్ పూసుకుని సెంటు రాసుకుని 30 రోజుల్లో ఆ 3 రోజులు చెరిపేస్తే ఎంత బాగుండు అనిపించే నెల. ఆరు బయట పక్కలేసుకుని చుట్టుపక్కల వాళ్ళు చూసినా సరే అని అనుకుని వాటేసుకున్నట్లు చేసే కొలలేని వెన్నెల. అన్నమయ్య అన్నట్లు ఆ వేడుకకి వెళ్ళలేదు. కానీ 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 ఏం లాభం? వెన్నెలంతా ఏటిపాలైంది. నెలతిప్పని పెళ్లి ముచ్చట్లు మేస్తూ ఏరు నెమరేస్తుంది. అమ్మాయి నెల తప్పిందని శుభవార్త కోసం ఎదురు చూస్తున్న శుభలక్ష్మి తల్లిదండ్రులకి అమ్మాయి రాసిన ఉత్తరంలో అక్షర ముక్క అర్థం కాలేదు. అన్నయ్యని చూడాలనిపించి హైదరాబాద్ వెళ్తున్నాను. ఇక్కడ వేడిగాలు తగ్గేదాకా తిరిగి రాను. నన్ను తీసుకెళ్ళడానికి మీరు ప్రయాసపడి రావద్దు. వస్తే నా మీద ఒట్టే. శుభలక్ష్మి ఉత్తరం రకరకాల అనుమానాలకు దారితీసింది. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న అల్లుడు అలగడానికి కారణం కనపడదు. కొత్త కాపురం పెట్టాక వెళ్ళి చూడకపోవటం, వాళ్ళ అవసరాలు ఏమిటో కనుక్కోపోవటం తమదే తప్పు. వారాలమ్మకి ఒంటో బాగుండక సీతారామ ఇల్లు కదలలేకపోయాడు. సుబ్బలక్ష్మి ఇంకా చిన్నపిల్ల. గిల్లి కజ్జా పెట్టుకుని మొగుడి మీద కోపంతో వెళ్ళిపోలేదు కదా. 2వ రోజున వెంకటరావు దగ్గర ఉత్తరం వచ్చింది. భాష వేరైన భావం ఒకటే. ముసలి ప్రాణాలకి దిక్కుతోచక హైదరాబాద్కి కొడుకు ఉత్తరం రాశారు. చలాయి క్షేమంగా చేరింది. మేనా నుండి గారాన్ చేస్తూ ఇప్పటి నుంచే మచ్చిక చేసుకుంటుంది. ఇక్కడ ఎండలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఆఫీసు వాళ్ళు ఇచ్చిన కొత్త క్వార్టర్స్లో ఏసీ రూమ్ కూడా ఉంది. వదిన మరదళ్ళిద్దరూ సుఖంగానే కాలం గడిపేస్తున్నారు. మీరేం బెంగ పెట్టుకోవద్దు. కొడుకు రాసిన జాబు వరాలమ్మకి కాస్త ఊరట కలిగించింది. పులుపు అది తినాలని అనిపించటం లేదుటండి అమ్మాయికి. కుర్రసన్నాసి వాడు రాయకపోయినా ఆ ముక్క కోడలి పిల్లైనా రాయొచ్చుగా అంతే కాస్త దిగులుగా. వరం, నీ పిచ్చి కానీ పెళ్ళైనా నెలన్నా కాలేదు, అప్పుడే ఏమిటే తొందర? కుర్రకారు తీరే వేరు అని భార్యను ఓదార్చాడు సీతారామయ్య. అప్పటికీ వరాలమ్మ దిగులు పోకపోయేసరికి, పోనీ నీకంత ముచ్చటగా ఉంటే
రోజు నాకు లాలపోసి జోలపాడు అని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ గంటకి 60 నిమిషాలైతే నిమిషానికి 60 సెకండ్లు కూడా ఉంటాయని వెంకట్రావుకి తెలుసు, సుబ్బలక్ష్మికి తెలుసు. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మధ్యాహ్నం 12ంటికి మళ్ళీ రాత్రి 12ంటికి కనువిందుగా వినపస్తుందుగా ఉంటాయని కూడా తెలుసు. కానీ వెంకట్రావు 12 దగ్గరే ఆగిపోయాడు. సెకండ్ కూడా కదలనన్నాడు. సుబ్బలక్ష్మి తొందరపడి మరో అంకెకి చేరుకుంది. 1/2 సెకండ్ కూడా వెనక్కి జరగనుంది. ఫలితంగా హైదరాబాద్ వెళ్ళిపోయింది. బృందావనం లాంటి ఇల్లు చెట్టు కొట్టేసి మూళ్ళు మిగిలిన అడవిలా మారిపోయింది. ఆ వాటాలో కొరవటం అనవసరం అనుకుని తెలిమప్పు ముసుగేసుకుని జ్యోత్స్నాభిసారికల వెన్నెల ఇరుగిళ్లలో పొరుగిళ్లలో విరగబడి తిరగసాగింది. మప్పు తునుక అపశకనంలా అడ్డం వచ్చేసరికి నెలపొడుపు నాడే అనుమానం వచ్చింది చంద్రుడికి. సుబ్బలక్ష్మి వెంకట్రావు చిట్టపట్టలాడుకుని విడిపోతారేమోనని. గ్యాస్ స్టవ్ కుక్కరు కొరందే వంట చెయ్యను కాక చెయ్యను అంది సుబ్బలక్ష్మి అన్నం గిన్నె పగలకుండా కొట్టి. వచ్చే నెల జీతంలో తప్ప చచ్చినా కొనేది లేదు అని అన్నాడు వెంకట్రావు గిన్నె సొట్ట పడిందేమోనని చూస్తూ. కుంపటి రాజేయటంతో కలువల్లాంటి సుబ్బలక్ష్మి కళ్ళు సందేళ్లకల్లా పద్మాల్లా వాడిపోతున్నాయని వెంకట్రావుకి తెలుసు. దాంతోపాటు గోపాలు నాకెన్ని ఎన్ని కోరికలున్నా నెలకి చేతికందేది జీతం ఒక్కటే అనే పాట తెలుసు. ఆడదన్నాక ఆ మాత్రం కష్టం సుఖం తెలుసుకోవాలని చిన్నప్పుడు అమ్మమ్మ రోజుకోసారి అనే మాట కూడా గుర్తుంది. ఒకరోజు హోటల్ నుంచి క్యారియర్ వచ్చింది. విడివిడి కంచాలు ఇంకా విడివిడిగా మంచాలతో ఆ రోజు గడిచిపోయింది. సుబ్బలక్ష్మి 2వ రోజు కనుబొమ్మలతో ప్రశ్నించింది గ్యాస్ స్టవ్ కుక్కర్ గురించి. వెంకట భుజం మీద టవల్ దులిపి మరో భుజాన వేసుకున్నాడు. ఆ రోజు పస్తు. 3వ రోజు సుబ్బలక్ష్మి పెట్టి సర్దుకుంది. వెళ్తున్నా అంది పొడిగా. పుట్టింటిగా అన్నాడు కంటతడిగా. కాదు, హుస్సేన్ సాగర్లోకి అంది పెట్టెకి తాళం వేస్తూ. హైదరాబాద్ అర్థమైపోయింది వెంకట్రావుకి. ఎప్పుడొస్తావు అన్నాడు గోడ మీద క్యాలెండర్లో శ్రీదేవి బొమ్మను చూస్తూ. వచ్చే నెల అని గోడ మీద రాసుకోండి. పద బస్టాండ్ దాకా వస్తాను అన్నాడు పెట్టే పట్టుకోబోతూ. నేనే మీకు బరువు, నా బరువు కూడా ఎందుకు, బస్టాండ్కి దోవ తెలుసు అని సుబ్బలక్ష్మి గుమ్మం దాటింది. అందరినీ అడిగాను చెప్పు, పెట్టే తాళాలు ఎక్కడ పెట్టుకున్నావో జాగ్రత్త వెనక నుంచే కేకేశాడు వెంకట్రావు. ఆ వాటి ఉష్ణోగ్రత రామగుండాన్ని మించిపోయింది. మల్లెపూలకి ముళ్ళు, రసాల్లో వేప గింజలు కనబడ్డాయి వెంకట్రావుకి. విరహం కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా అనే పాట రేడియోలో వస్తుంటే బస్టాండ్కి వినిపించాలన్నంత గట్టిగా వాల్యూమ్ పెట్టాడు. 4-5 వాటాల వాళ్ళు తొంగు చూసినట్లు కనబడి సౌండ్ తగ్గించేశాడు కొద్దిగా సిగ్గుపడి. కొన్నాళ్ల పాటు ఆఫీసులో పనికి సుబ్బలక్ష్మి నామస్మరణం అడ్డం రాదు. ఆఫీసర్తో సహస్రనామ తిట్లు తప్పుతాయి. ఊళ్ళో ఉన్న 5 హాల్స్లో ఉన్న సినిమాలు చెడామడా చూసేయచ్చు. ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి ప్యాక్ ఆడుకోవచ్చు. ఇది బానే ఉందనుకుంటూ వెంటనే ఆచరణలో పెట్టేశాడు వెంకట్రావు. పొద్దున్నే లేవగానే తనే నీళ్లు తోడుకోవటం, తనే టవల్ తెచ్చుకోవటం, తనే వీపు రుద్దుకోవటం, తనే చాకలి పద్దు రాసుకోవటం, అలవాటు తప్పిన అప్పు హోటల్ భోజనం తనే తినటం. ఈ తనేలు మాత్రం ఏ సినిమా కవికి కొరుగుడు పడిన సంగీత దర్శకుడి క్షునుల గిజగిజలాడించాయి. అయినా సరే విరహము కూడా సుఖమే కాదా అని పాడుకున్నాడు. సుబ్బలక్ష్మికి 4 రోజులు వదినతో మేనలతో సరదాగానే గడిచింది. చూసుకున్న వారికి చూసుకున్నన్ని సినిమాలు రాజధానిలో. వెళ్ళే ఓపిక లేకపోతే టీవీ ఉండనే ఉంది బుర్ర చెడగొట్టుకోవటానికి. కానీ చూసే సినిమాలన్నీ ఒకే రకంగా కనబడి కథలు క్యారెక్టర్లు కలగా పులగమైపోయేవి. మేనల్లుడు రవిని తన పక్కలో పడుకోబెట్టి సీతాపతి వేరే గది ఏర్పాటు చేసుకున్నారు. మేనల్లుడు పక్క మీదకి చేరగానే ఏదైనా సినిమా కథ చెప్పు అని కొరుకు తినేసేవాడు. 2 రోజులు సిన్సియర్గా పాత సినిమా కథలన్నీ చెప్పింది. ఇందులో స్టంట్ లేదు, డాన్స్ లేవు, వద్దనేసాడు వాడు. కొత్తగా చూసే సినిమా కథ మొదలు పెడితే మధ్యలో రామారావు నాగేశ్వరరావులా, శోభనబాబు కృష్ణగా, నలుగురు కలిసి నరేష్ రాజేష్ లాగా ఎవరెవరో తెలియకుండా 7 కూడా పలుకున్నట్టు చివరికి వెంకట్రావుగా మారిపోయేవారు.
అత్తకి సినిమా కథ చెప్పడమే రాదు, రామారావు తులసికృష్ణ డాన్స్ చేశారంటోంది, అసలు వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారంటోంది. బ్రేక్ఫాస్ట్ దగ్గర మేనలుడు కంప్లైంట్. సీతాపతి పగలబడి నవ్వుకునేవాడు. సుబ్బలక్ష్మి పరధ్యానానికో, సుపుత్రుడి సినిమా పరిజ్ఞానానికో. సుబ్బలక్ష్మి ఆ ఇంట్లో ఉన్న వస్తువుల ధరలన్నీ సీతనడిగి వివరంగా తెలుసుకునేది. పడుకోబోయే ముందు గుర్తుపెట్టుకుని రాసుకునేది. నీకేం వదిన, అన్ని సౌకర్యాలు అమర్చాడు మా అన్నయ్య అన్నది ఒక రోజున నోరు జారి. అబ్బో, సౌకర్యాలు సమ్మడం అనుకోవటమే కానీ 2 రోజులకు ఒకసారి ఊరు చుట్టానికో, పనుల మీద వచ్చే చుట్టాలు పక్కాలు వాళ్ళు చాలరన్నట్టు మీ అన్నయ్య గారి ఆఫీస్ ఫ్రెండ్స్. ఈ తాకిడికి నేను తట్టుకోలేను బాబు అంటే వింటారా? స్విచ్ చేస్తే కాఫీ, టిఫిను, భోజనం రెడీ. నువ్వు కష్టపడ్డదేమిటో మధ్యలో అనేస్తారు. ఐస్ వాటర్ లేదంటే చాలు, ఉన్న కాసినీళ్ళు ఐసు ముక్కల గడ్డ కట్టుకుపోయేలా అరుస్తారు. మా చెల్లాయి చూడు, కొత్త కాపురానికి మా నాన్న ఏది సమకూర్చలేకపోయినా గుంభనంగా గడుపుకు రావటంలా అంటారు. పైగా సుబ్బలక్ష్మి ఆ రాత్రి వదిన మాటలకి ఎన్ని అర్థాలు వస్తాయో అన్నీ ఆలోచించింది. తను వదినకి బరువా? చచ్చా, అలా అనుకునే మనిషి కాదు అని సరిపెట్టుకుంది. అన్న ఇచ్చిన కాంప్లిమెంట్కి మాత్రం మురిసిపోయింది. కించిత్తు గర్వం కూడా కలిగింది ఆమెకి. అత్త, ఖైదీ కథ మళ్ళీ చెప్పవు. మేనలుడు రాత్రి 9 గంటకి మారం మొదలుపెట్టాడు. మల్లెపూల మీదకి, రసాల మీదకి, వాటి సరసాల మీదకి మనసు మళ్ళిన సుబ్బలక్ష్మి కథ చెప్పడం దేనికి? నేనే ఖైదీని అనాలనుకుంది, కానీ పైకి మాత్రం చెప్తా కానీ ఈ రాత్రికి పక్క తడిపితే రేపటి నుంచి నా దగ్గర పడుకోబెట్టుకోను అంది. అయితే ఉండు, ఇప్పుడే వస్తా అని చివాలను లేచి బాత్రూంలోకి వెళ్ళి తిరిగొచ్చి ఇక మొదలెట్టు ఖైదీ అన్నాడు వాడు. వెంకట్రావు ఇంట్లో గడియారానికి కీ ఇచ్చి 10 రోజులైంది. పెద్ద ముళ్ళు 12 దగ్గర, చిన్న ముళ్ళు 6 దగ్గర ఉండిపోయాయి. ఇల్లు పేకాట క్లబ్గా మారి గబ్బు కంపు కొట్టసాగింది. యాస్ట్రేవ్ లేవిరా అన్నాడు ఒక చైన్ స్మోకరు. ఫ్రిడ్జ్ లేకుండా ఎలా ఉంటున్నావురా అన్నాడు ఎస్కిమో. మారినప్పుడలా కరకల్లాడే పదార్థాలు, వేడివేడి టీలు ఉంటే బాగుండునరా అన్నాడు పోతురోజు. వెంకట్రావు మనసును తిట్టుకున్నాడు. పెళ్లికొచ్చి బుగ్గు గిన్నెలు, లక్క పిడతలు, చిన్నపిల్లల గౌన్లు చదివించి తనను ఏడిపించిన వెధవలు ఈ వెధవలు గ్యాస్ స్టవ్, కుక్కరు కొనివ్వకూడదు అనుకున్నాడు. అతను అనుకున్న మాటలు కొందరు మిత్రులకు టెలిపతి ద్వారా తెలిసే. అప్పోసపో చేసి గ్యాస్ స్టవ్, కుక్కరు కొనేసుకొని ఉంటే ఈ కష్టాలు తప్పేవి కదా అని అనుకున్నారు. పక్కింటి పిన్ని గారికి అది కూడా తెలిసిపోయింది. అదే క్షణాన సీతాపతితో తీరిగ్గా సుబ్బలక్ష్మి గురించి నివేదిక అందించింది సీత. మీ బావమరి దగ్గర నుంచి జాబు జాడ లేదు, ఒక్కతే అన్ని పనులు చేసుకోలేక విసిగిపోయి ఉంటుంది. పని మనిషి అయినా దొరికిందో లేదో పాపం. సుబ్బలక్ష్మి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. పోనీ మీరైనా ఇంటి సామాను కొనివ్వకూడదండి అని ముగించింది. మన్నాడే సుబ్బలక్ష్మి ప్రయాణం. ఇంత సామానుతో ఒక్కదానివే ఎలా వెళ్తావో ఏమిటో. నేను వద్దామంటే సెలవు లేదు. పోనీ నీ అల్లుణ్ణి తీసుకెళ్తావేమిటే? దోపొడుగుతా సినిమా కథలు వింటూ సామాను కాపలా కాస్తాడు అన్నాడు పతి. ఇంటెడు సామాను కొని ఒక్కడివే ఆడపని మగ పని చూసుకుని ఈ ఎండన పడి ఎలా వెళ్తావో ఏమిటో హైదరాబాదు. జాగ్రత్త నాయన. పక్కింటి పిండి గారు సానుభూతి చూపించింది. సూర్యాపేటలో బస్సుల డ్రైవర్లు మారుతున్నారు. నిద్రలోకి జారుకునేవారు ఒకరు, మెలకువలోకి కోరుకుంటున్న వాళ్ళు మరొకరు. కండక్టర్ మాత్రం ఎక్కే దిగే మనుషులను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మల్లెపూల కొట్టు దగ్గర వెంకట్రావు, పళ్ళ కొట్టు దగ్గర సుబ్బలక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. సుబ్బలక్ష్మి మల్లె మొగ్గ అయింది. వెంకట్రావు హిమాం పసంద్ అయ్యాడు. హైదరాబాద్ వెళ్లే పాసింజర్ ఒకరు మిస్ అయ్యారని కండక్టర్ అరగంట సేపు బస్ ఆపి పురుషుల మరుగుదొడ్లు కూడా వెతికించాడు. ఆ అరగంట 30x30 యుగాలుగా గడిచింది హైదరాబాద్ వెళ్లే పాసింజర్లకి. మన్నాడు పడకింట్లో కొత్తగా కొన్న డబుల్ కాట్ బెడ్కి అసింటా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న గడియారం పగలు 12 అయిందని చెప్పింది. వాడిపోయిన మల్లెపూలకి మాత్రం జన్మ ధన్యమైనట్లయింది. రసాలకి మాత్రం నోరూరుతోంది. రాత్రి 12 దాటాకైనా ముళ్ళు కదిలి వీళ్ళిద్దరూ తిండి తింటారా అని.